మా కోవిడ్ సార్ అన్న మాటకి నేనైతే 3 రోజులు అయితే చాలా బాధపడ్డాను. అది ఎందుకో ఈ వీడియోలో అయితే చూసేయండి. మొన్న 10 రోజుల కిందట షోరూమ్ లో మా సార్ నా కోసం బండి కొంటాడని చెప్పి వీడియో అయితే చేసి అప్లోడ్ చేసినాను. సువేక్ లో టయోటా పెద్ద షోరూమ్ ఉంది, అక్కడికైతే రా బండి డెలివరీ వచ్చింది ఎత్తుకొమ్మదా అని చెప్పినాడు. ఇంకా నేనైతే మా సార్ దగ్గర లొకేషన్ అయితే పెట్టుకొని నేను ఆ పెద్ద షోరూమ్ కాడికి అయితే వెళ్ళాను. ఇప్పుడు నేను ఉండే ఏరియా కోవిడ్ సిటీకి అయితే దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం షోరూములు, కంపెనీలు, ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. మొత్తం బిజినెస్ ఏరియా ఇదంతా. ఇంకా నేనైతే బండి పార్కింగ్ లో పెట్టేసి షోరూమ్ లోపలికి అయితే వెళ్ళాను. మా సార్ అయితే అక్కడ లేడు. ఫోన్ చేస్తే నేను డ్యూటీలో నుంచి వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండని చెప్పినాడు. ఈ షోరూమ్ లో ఒక తెలుగు అతను రాయచోట అతను అయితే పరిచయం అయినాడు. ఆయన వచ్చేసి ఆ తెల్ల బండి కనబడుతుంది కదా, అవి అయితే 20 బండ్లు అయితే బుక్ చేసినాడంట. కోవేట్ లో ఒక తెలుగు అతను 20 బండ్లు బుక్ చేసినాడంటే నేను షాక్ అయిపోయినాను. కానీ విషయం అయితే అది కాదంట. అతను పనిచేసి కోవేట్ యజమానికి రెస్టారెంట్లు అయితే ఉన్నాయంట. ఆ రెస్టారెంట్లకు ఫుడ్ ఆన్లైన్ డెలివరీ చేసేదానికి బండ్లు అయితే డెలివరీ ఇచ్చినాడంట. కోవేట్ లో టాక్సీ తిప్పేవాళ్ళు కానీ, హోటల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కానీ లోకల్ గా అయితే ఎలాంటి బండ్లే కొంటారు, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ గా ఉంటాయి. ఇక్కడ బండ్లు కొనాలంటే మన ఇండియా డబ్బుకు కోవేట్ డబ్బుకు చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. కోవేట్ డబ్బులు వచ్చి చాలా చీప్ గా అయితే దొరుకుతాయి బండ్లు. ఇక్కడ కనిపించేటన్ని కలర్స్ అన్నమాట. మనకు ఏ కలర్ కార్ కావాలన్నా మనం అయితే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు చూసుకొని. ఈలోగా మా సార్ ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉండవు, వచ్చి 10 నిమిషాలు అయింది, బండి డెలివరీ ఇచ్చే కౌంటర్ కాడికి అయితే రమ్మని చెప్పినాడు. ఇక్కడ ఉండే బండ్లన్నీ డెలివరీ బండ్లు అంట. ఒకటే కలర్, ఒకటే మోడల్, ఎక్కువ తెలుపు అయితే కొంటున్నారు. ఇంకా మాకైతే నెంబర్ ప్లేట్ బిగిచ్చేసి మా బండి అయితే మాకు ఇచ్చేసినారు. మా సార్ మొహమాటం లేకుండా ఒకటే మాట చెప్పినాడు, నీకు కొత్త బండి ఇవ్వను, నువ్వు పాత బండే దొరుకు, నీకు కొత్త బండి ఇస్తే నీ దగ్గర గుల్లైపోతుంది, ఎందుకంటే నువ్వు స్పీడ్ ఎక్కువ పోతావు అని చెప్పేసినాడు. నేను 10 రోజుల నుండి కొత్త బండి వస్తుంది, 5 సంవత్సరాలు ఏ రిపేరు లేకుండా తోలుకుందాం అని చెప్పి చాలా సంతోషంగా అయితే ఉన్నాను. ఇంకా మా సార్ ఆ మాట నేతలకి నాకు చాలా బాధ, ఏడుపు అయితే వచ్చేసింది. కానీ మన చేతుల్లో ఏం లేదు, వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. పెద్దోళ్ళు అంటా ఉంటారు కదా, ఏది జరిగినా మన మంచికే, చెడు జరిగినా మంచి జరిగినా అని చెప్పి. ఆ సామెత అయితే నాకు గుర్తొచ్చింది. ఒక అలీ బండి నాకు ఇచ్చి నేను ఎక్కినా కూడా ఈ కొత్త బండికి మసక బండి, గీర బండి ఏమన్నా జరిగినా మళ్ళీ కోయటోళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా అని చెప్పి, ఇది ఒక అందుకు మంచిదేలే అని చెప్పి గమనుండిపోయినాను. ఇంకా మా సార్ ఆ మాట అంటానే కొత్త బండి మీద ఆశ వదిలేసి నా పాత బండి కాడికైతే నేను వచ్చేసినాను. నా పాత బండికి నేను తప్ప వేరే డ్రైవర్ తోలడం ఇష్టం లేదేమో, అందుకే మళ్ళీ నా బండి నా చేతిలోకి వచ్చేసింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు నన్ను ఏ బుద్ధే కానీ ఈ రోజు వరకు నాకు ఈ బండి అయితే ఇబ్బంది పెట్టలేదు. కొంచెం రిపేర్లు అయితే వస్తా ఉన్నాయి. మనకు మంచి జరగలేదని చాలా బాధపడతాం, కానీ మనకు ఆ మంచి జరగలేదు అంటే చివరిలో మన ఫేవర్ గానే ఉండేదానికి దేవుడు రాసి ఉంటాడు.